మరిపాడు, ముత్తుకూర్, మనుబోల్, నాయుడుపేట, ఓజిలి, పొదలకూర్, కళ్ళకూరు, రాపూర్, సీతారాంపురం, సంగం, సూళ్లూరుపేట, సైదాపురం, వెంకటగిరి, లాస్ట్ లో నెల్లూరు పెట్టండి. వద్దులేమ్మా, ట్రైల్ అయితే వాళ్ళు అలసిపోతారు. అదేందుకు మనకు తెలుసు కదా. మనం ఇదే ఫైనల్స్ అని బండి చెత్తగా తిరిగిపోతాం. ఇప్పుడు చదివిన ప్రకారం నిలబెట్టండి. చిత్తూరు, చేజర్ల, దాగదల్లి, డగ్గిలి, డివి సత్రం, గూడూరు, ఇందుకూరుపేట, చిల్లకూరు, టీమ్స్ ఫ్లాగ్ సెలెక్ట్. ఆర్డర్. Teams flag salute. Order. ఈ మార్చ్ కార్యక్రమంలో ముందుగా సెరిమోనియల్ గైడ్స్ స్ట్రైకర్ ట్రాక్స్ తోటి ముందు లీడ్ చేస్తున్నారు ఈ మార్చ్ పాస్ట్ ని. ఈరోజు ఈ కార్యక్రమంలో జిల్లా మొత్తం నుండి 46 మండలాల నుండి టీమ్స్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కోసం అని చెప్పి 46 మండలాల నుండి మరియు కబడ్డీ గేమ్స్ లో టీమ్స్ ఈరోజు ఈ 3 రోజుల కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కూడా ఈ చైర్మన్ కప్ లో చేర్చవలసిందిగా కోరుతూ, మరి అలాగే రామారెడ్డి రెడ్డి గారు అనేక మంది క్రీడాకారుల యొక్క పేర్లు మీకు తెలియనివి కాదని మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా క్రీడల వల్ల వచ్చేటువంటి మరి క్రీడల ద్వారా శారీరక శ్రమ ద్వారా మానసిక ఉల్లాసం కలగటానికి ప్రభుత్వం వారు కూడా మారుమూల గ్రామాలలో కూడా క్రీడా స్థలాలను ఏర్పాటు చేయడం ద్వారా సంబంధిత పాఠశాలలు కానీ కళాశాలల్లో పోతున్నాం. తప్పకుండా ఆయన కుటుంబానికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఆ దేవుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఆయనకి ఇంకా మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Superintendent of Police and Vice Chairman District Sports Authority, Potis Travel Nellore District will address the gathering. Please, sir. వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులు అందరికీ హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు తమ యొక్క సొంత ఆలోచనతో ఉన్నటువంటి యువతకు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పోటీలు నిర్వహించి వారిలో దాగినటువంటి ప్రతిభను ఈ గ్రామీణ క్రీడా ఉత్సవాలను
పెట్టి దానికి ఒక జడ్పీ చైర్మన్ కప్ రోలింగ్ కప్ ఇనిషియేట్ చేసి పెట్టడం ఎంతైనా అభినందనీయం. ఈ రోజుల్లో ముఖ్యంగా టౌన్ మన పట్టణాల కంటే పట్టణాల్లో ఉండేటువంటి స్కూల్స్ లో అసలు ప్లే గ్రౌండ్స్ లేవు మనకు ఆడుతుంది కానీ లేకపోతే ఈ క్రీడలకు. అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ఆశ కానీ హోప్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి హై స్కూల్స్ లో లేకపోతే స్కూల్స్ లో ఉన్నటువంటి గ్రౌండ్స్ లోనే మనం బాగా క్రీడలను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా లెవెల్లో కాకుండా కూడా ఇంకా మండల లెవెల్లో, డివిజన్ లెవెల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి యువతను కానివ్వండి స్టూడెంట్స్ లెవెల్లో ఈ ఆటల పోటీల కార్యక్రమాలు ఎక్కువగా చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రతిభను బయటికి తీసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జడ్పీ చైర్మన్ గారు పోయిన నెలలో ఒక స్పోర్ట్సే కాకుండా అదర్ యాక్టివిటీస్ లో జడ్పీ హై స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు 10th క్లాస్ ఎవరైతే బాగా ప్రతిభను కనపరిచారో వారందరికీ కూడా ప్రోత్సాహక బహుమతులుగా తన సొంత నిధులతో ఇవ్వడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను బయటికి తీయాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీని చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రోజు 3 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ బాగా స్పోర్ట్స్ మెన్షిప్ తో పాల్గొని ఈ గ్రామీణ క్రీడోత్సవాలను విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ కె రామ్ గోపాల్ గారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ నెల్లూరు వీళ్ళ ట్రస్టీ గారు. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు, అట్లనే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, జెడ్పీటీసీ మెంబర్స్, అట్లనే 2వ జిల్లా పరిషత్ చైర్మన్ కప్ మరియు యువజన క్రీడోత్సవాలను ప్రారంభించుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడా జ్యోతి క్రీడా ప్రాంగణంలో ప్రదర్శించబడుతుంది. క్రీడా జ్యోతి జెడ్పీటీసీ మెంబర్స్ వారి క్లాప్స్ ఇవ్వాలని కోరుతున్నాం. ప్లేయర్స్ అందరూ క్రీడా జ్యోతి వస్తున్నది మీ ముందు నుండి అందరూ పార్టిసిపెంట్స్ అందరూ కూడా వారిని మల్లారెడ్డి గారికి అందజేయడం జరుగుతుంది. మల్లారెడ్డి గారు ఈ క్రీడా జ్యోతిని తీసుకొని ఈ క్రీడోత్సవానికి సంబంధించినటువంటి పక్కన మనుషులు క్రీడా జ్యోతి తోటి మల్లారెడ్డి గారు ప్రధాన క్రీడా దక్కలి మండలానికి చాలా సంతోషిస్తూ సరిగ్గా ఉండదు పెట్టింది క్రీడాకారులందరూ